హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటే. ఇంకా ఇవాళ వచ్చేసి పాపకైతే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా తననైతే రెడీ చేయడం ప్రోగ్రాము అన్నీ అయితే వీడియో షూట్ చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేయండి చూడడానికి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ. ఓకే, ఇటు చూడు, ఇటు చూడు, నాకెళ్ళి చూడు. చూస్తున్నారా, మా పాప ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది. ఇంకా తనైతే రెడీ అవడానికి రెడీగా ఉంది. ఇంకా నేను రెడీ చేయాలి. చూడండి, తన మేకప్ కిట్టు అన్నీ యాక్సెసరీసు డ్రెస్సు. ఇప్పుడు తను రెడీ అవుతుంది. తను రెడీ అయిన తర్వాత నేను చూపిస్తాను. జడ వేయటం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇటు చూడు, మీకు ఇటు తిరుగు, వెనక్కి తిరుగు. ఫైనల్గా మా పాప రెడీ అయిపోయింది. ఇటు చూడు, తన మేకప్, తన కాస్ట్యూమ్ అలా రెడీ చేసా. ఎలా ఉందో చెప్పండి. హాయ్. ఇలా అయితే రెడీ అయింది. ఇంకా చూస్తున్నారు కదండి, ఫైనల్గా మా పాప అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయ్యాక మనం ఆగుతామా అండి? ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తాం కదా. ఇక్కడైతే మేము అదే చేస్తున్నాం. ఇంకా నేను లైటింగ్ అది ఇది సెట్ చేసి పట్టుకుంటే మా వారైతే తనని ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా మేము ప్రోగ్రామ్ జరిగే చోటుకు కూడా వెళ్ళేసాము. ఆల్మోస్ట్ టైం అయితే 7:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అన్నారు. బట్ 7:30కి అయితే స్టార్ట్ అవ్వలేదు, కొంచెం లేట్ అయింది. 7:45 అలా అయింది. ఇంకా క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. అందరు పేరెంట్స్ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా మేము వెళ్ళిన 10 minutesకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కొక్కరిగా పిల్లలు అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మా పిల్లలు కూడా చేశారు. చూడండి, ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా మా పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా చూడండి, ఇక్కడైతే పిల్లలు సాంగ్ అయితే నేను సాంగ్ పెట్టట్లేదు, ఎందుకంటే మ్యూట్లో అయితే పెట్టేసాను. ఇంకా సాంగ్ పెడితే ఏమొస్తుందో తెలిసిందే అందరికీ, కాపీరైట్ అయితే వస్తుంది కదా. అందుకే నేను సాంగ్ అయితే పెట్టలే. సాంగ్ వినాలి అనుకుంటే అయితే నా షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళి అయితే చూడండి. ఇంకా మా పిల్లలు డ్యాన్స్ ఎలా వేశారు అన్నది కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వేశారు. ఫస్ట్ టైం మా పాప అయితే క్లాసికల్ డ్రెస్తో డ్యాన్స్ వేసింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా ఈ మధ్య అయితే పాప అయితే చాలా డేస్ తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా డేస్ తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్, అది కూడా ఆ గణనాథుడి నవరాత్రులలో అయితే తనకి ఒక అవకాశం వచ్చి డ్యాన్స్ వేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఏ పేరెంట్స్కైనా అలాగే ఉంటుంది కదండి. మనము మన లైఫ్లో నేర్చుకోలేని కొన్ని గోల్స్ ఉంటాయి కదా. నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. బట్ అది నేను నేర్చుకోలేకపోయి అది అలా ఉండిపోయింది డ్రీమ్ అనేది. అని ఇంకా నేనైతే మా పాప ద్వారా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని అయితే చాలా ఇష్టంతో మేమైతే తనని క్లాసికల్ డ్యాన్స్కి అయితే పంపిస్తున్నాము. ఇంకా తనైతే అలా డ్యాన్స్ వేసింది. ఇంకా ఫైనల్గా మా పాప డ్యాన్స్ వేసిన తర్వాత తనకి ఇంకా పాప డ్యాన్స్ అవన్నీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ టైం అయితే చాలా లేట్ అయిపోయింది. లేట్ నైట్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినా కూడా మాకు అంత ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే లాస్ట్లో అయితే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వేసిన పర్ఫార్మెన్స్, అలాగే ఆ రోజు వచ్చేసి అక్కడికైతే మన చీఫ్ గెస్ట్ అయితే వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా అయితే మా పాప మొమెంటం తీసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. చివరి వరకు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఎవరి చేతుల మీదుగా తీసుకుందో అని. మంచి మంచి మెమొరీస్ అయితే మేమైతే ఆ రోజు క్యాప్చర్ చేసాము. ఇలాంటివే కదండి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇంతమంది పిల్లలు అయితే వేశారు. అందరినీ అలా చిన్న బిట్స్ వీడియో అయితే షూట్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. చిన్నగా ముద్దుగా ఎలా ఉన్నారో చూడండి. ఇంకా వాళ్ళ మేడం కూడా అయితే ఉంది అందులోనే. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. చాలా డేస్ తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేసరికి ఒక పేరెంట్గా కావాల్సిందే ఉంటుందండి. ఇలా మనం నేర్చుకోలేని మన పిల్లల ద్వారా అయినా ఇలా తీర్చుకోవాలన్న సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా ఫైనల్గా ఎవరి చేతుల మీదుగా మొమెంటమ్స్ అందుకున్నారు ఏంటి అని అయితే చూస్తూ ఉండండి. వీడియో మీకే అర్థమవుతూ ఉంటుంది. చాలా హ్యాపీనెస్ అనిపించింది. అంత లేట్ నైట్ అయ్యి అంత ఇదిగా అయినా లాస్ట్లో మంచి స్వీట్నెస్ అయితే కలిగింది. చూస్తున్నారుగా, ఫైనల్గా మా
ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అయితే మొమెంటమ్స్ తీసుకున్నారు. తనైతే వచ్చేసారు. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడని లేట్ అయింది. బట్ లేట్ అయినా అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తను రాగానే పిల్లలందరికీ కంగ్రాట్స్ చెప్పి పిల్లలతో ఫొటోస్ వీడియోస్ అయితే దిగారు. దిగిన తర్వాత అందరికీ ఒక్కొక్కరికి పిలిచి మొమెంటమ్స్ అయితే అందజేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారుగా, నేను అదే చిన్న బిట్సే క్యాప్చర్ చేశాను. ఇంకా ఇదే అండి, అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించిందో మాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మా పాప పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా షార్ట్స్లో చూసి కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ మేడంకి కూడా మొమెంటమ్స్ అయితే అందజేస్తున్నారు సార్. తనే వాళ్ళ మేడం వచ్చేసి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇంకా పాప అయితే ఇవన్నీ తీసాను. ఇంకా ఎక్కడికక్కడ చదువుతున్నా. ఇంకా పాప మేకప్ రిమూవ్ చేయడానికి అయితే వెళ్ళింది. ఇంకా మా పాప పర్ఫార్మెన్స్ చేసినందుకు మెమోరీగా అయితే షీల్డ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంటికి వచ్చాం. టైం చూడండి 11 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఇంకా పాపకైతే ఇలా మొమెంటం అయితే ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది.